ప్రకటన గ్రంథం అంటేనే బైబిల్లో చివరి పుస్తకం ఇది. ఆదికాండం మొదటి పుస్తకము. అది ఆరంభ సంగతుల అనేకములతో నింపబడి ఉన్నటువంటిది. కొన్ని ప్రాముఖ్యమైన ఆరంభాల గురించి మనం చూస్తాం. సరే, ఆ నుంచి ప్రకటన గ్రంథంకి వస్తే ద బుక్ ఆఫ్ కన్జ్యూమేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, అన్నిటి యొక్క సంపూర్తి లేక ముగింపు యొక్క పుస్తకం అని. అయితే ఆదికాండం ప్రకటన గ్రంథం అనే సంగతుల కంటే మించి దేవుని ప్రణాళిక, దాని యొక్క ముగింపు అనేది మనం చెప్పుకోవడం ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు తాను చేయొచ్చు వచ్చిన పని తాను సంపూర్ణం చేయబోతాడు అని. ఆయన కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నవి అని బైబిల్లో మనం సరే, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి మనం వచ్చాం. ఇక్కడ 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో కొన్ని నూతన సంగతులను గురించి మనం చూస్తాం. నూతన సంగతులను 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును, కాబట్టి మొదటి నూతనమైనది ఏంటి అంటే క్రొత్త ఆకాశము, న్యూ హెవెన్. ఇంగ్లీష్లో హెవెన్ అంటాడు. సరే, తర్వాత మనం చూద్దాం. న్యూ హెవెన్ అంటే మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏంటి అదని? కొన్నిసార్లు అదేదో పరలోకం అనుకుంటాం. కనుక న్యూ హెవెన్, క్రొత్త ఆకాశము, ఇది మొదటిది. రెండవది అదే వచనంలో క్రొత్త భూమిని చూచితిని అని. సో సెకండ్ న్యూ థింగ్, రెండవ నూతనమైనది ఏమిటి అని అంటే క్రొత్త భూమి అని. భూమిని మనం చూస్తాం ఇప్పుడు, దీనికంటే ముందు భూమిని చూస్తాం. అది ఎక్కడుండేది క్రొత్త భూమి అన్నాడు. అదేంటో మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మూడవది 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అని. కాబట్టి మూడవ నూతనమైనది నూతనమైన యెరూషలేము. దానికి ఇంకో మాట అను పరిశుద్ధ పట్టణం. ఈ సందర్భం 2వ వచనంలో క్లుప్తంగా రాసిన 9వ వచనం నుంచి దాదాపు 23వ వచనం వరకు 21వ అధ్యాయంలో ఈ పట్టణమును గూర్చి, ఈ నూతనమైన యెరూషలేమును గూర్చి మనం చూస్తాం. కాబట్టి న్యూ జెరూసలేం లేదా న్యూ సిటీ, ఇది మూడవ నూతనమైనది. తర్వాత మనం 21వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు మనం వస్తే, జనములు దాని వెలుగునందు సంచరింతురు అన్నాడు. ఒక మాట చెప్పుకుందాం, జనములు దాని వెలుగునందు సంచరింతురు అని. జనములు అని తెలుగులో చూస్తాం, ఇంగ్లీష్లో నేషన్స్ అని మనం చూస్తాం. కనుక ఎవరి జనం, దాని వెలుగేంటి, దాని వెలుగులో సంచరించేటి ఈ జనం ఎవరు అని. వీరిని గురించి కూడా
మనకు మాట చెప్తే ది న్యూ నేషన్స్, నూతన జనములు, 24 నుంచి 27 వచనం వరకు జనములు దాని వెలుగునందు అన్నారు. తర్వాత మనం 5వ సంగతికి మనం వస్తే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో మరియు స్ఫటికం వలె మెరుగునట్టి జీవజలముల నది అనేది మనం చూస్తాం. సో ది రివర్ ఆఫ్ లివింగ్ వాటర్స్, కొంచెం తగ్గించే, ఇది 5వ నూతనమైనది అని. ది 5th న్యూ థింగ్ in this book of Revelation, the last two chapters. మనము నదిని గురించి ఆదికాండంలోంచే మనం చూస్తాం. మనకు తెలుసు ఆదికాండం 2వ అధ్యాయంలో అక్కడ ఏదెన్లో నుంచి ఒక నది అనేది పారుతూ వచ్చినట్లుగా మనకు రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తే కనుక 5వ వచనం చివరిలో వాన, భూమి మీద వాన కురిపించలేదు, నరుడు కూడా లేడు నేలను సేద్యం చేయడానికి. అయితే ఒక టైం వచ్చింది, 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైన క్రింద శాఖల పేర్లను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ 5వదిగా నూతనమైనది ఏంటి అంటే జీవజలముల నది, స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది. ఇది 5వ నూతనమైనది. నూతనమైనది అన్నప్పుడు ముందు ఉన్నాయి, అయితే అది కాదు, ఇప్పుడు ఇది ఒక నూతనమైనది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. రండి దయచేసి, లేకపోతే 2వ వచనానికి మనం వద్దాం, ముందు మళ్ళీ 1కి వద్దాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని. కనుక ఇక్కడ మనం గమనిస్తే 6వ నూతనమైనది ఏమిటి అని అంటే జీవవృక్షము అని, ది న్యూ ట్రీ ఆఫ్ లైఫ్. కాబట్టి నూతనమైన జీవ వృక్షమును 6వదిగా మనం చూస్తాం. 5వది నది చెప్పుకున్నాం కాబట్టి నదికి ఇరువైపులా ఒక జీవవృక్షం ఉండేను. ఒక వృక్షం, అది జీవవృక్షం నెల నెలకు ఫలిస్తుంది, 12 కాపులు, ఆ వృక్షం యొక్క ఆకులు, వాటి వినియోగానికి వచ్చి మనము చూస్తామని. తర్వాత చివరిది 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత 3వ వచనంలో, లేక 3కే వెళ్దాం. ఇక మీదటి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము అని. ప్రకటన గ్రంథంలో ముందు కూడా మనం చూస్తాం సింహాసనానికి వచ్చి, పాత నిబంధనలో సింహాసనానికి వచ్చి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 22వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో నూతనమైన గొర్రెపిల్ల యొక్క నూతన సింహాసనాన్ని మనం చూస్తాం.
కాబట్టి 7 నూతనమైన సంగతులను ప్రకటనలో 21, 22 అధ్యాయాల్లో మీరు వీటిని గురించి తలంచండి, వీటిని గురించి ధ్యానించండి. ప్రభు చిత్తమైతే వీటిని గురించి కాస్త మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాదు, ఇక ముందుకు. మళ్ళీ 7 సంగతుల గురించి నేను జ్ఞాపం చేస్తున్నాను. మొదటిది నూతన ఆకాశము, రెండవది నూతన భూమి, మూడవది నూతన యెరూషలేము లేకపోతే నూతన పట్టణం, ఏ న్యూ సిటీ. తర్వాత నాలుగవది ఇక్కడ మనం గమనిస్తే ఏంటి నాలుగవది? నూతనమైన జనములు. అది 21వ అధ్యాయము చివరిలో మనం చూస్తాం. ఆ తర్వాత నూతనమైన నది 5వది. తర్వాత 6వది నూతనమైన జీవవృక్షం, 7వది నూతన సింహాసనం. సరే, ఇప్పుడు ఈ సాయంకాలం మనం 21వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళ్దాం. అయితే 21వ అధ్యాయం 1వ వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఇక్కడ మరొక పర్యాయం కూడా చూస్తాం. ఒక పదం 4వ వచనం చివరి భాగం, మొదటి సంగతులు గతించిపోయెను అని. కాబట్టి మొదట అనేది ఒకసారి గమనించాలి. అంటే ది థింగ్స్ ఆఫ్ బిగినింగ్, మొదటి సంగతులు అని. అవన్నీ గతించిపోతున్నాయి. లేక నేను ఇంకో మాట వాడితే బాగుంటుందేమో, మొదటిది గతించింది, తర్వాత రెండవది వచ్చింది అని. కాబట్టి మొదటిది రెండవది అనేది బైబిల్లో మనము చాలా సంగతుల గురించి చూస్తాం. కానీ ఒకటి రెండు నేను మీకు జ్ఞాపం చేస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే ఇప్పుడు 21వ అధ్యాయానికి వస్తే మొదటి ఆకాశం అని దానికి పేరు పెట్టాడు, మొదటి భూమి అని దానికి పేరు పెట్టాడు. కాబట్టి మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైనాయటండి? గతించిపోయినాయి. కాబట్టి ప్రభు అయిన దేవుడు కోరేది రెండవది, నాట్ ది ఫస్ట్ వన్ బట్ ది సెకండ్ వన్. దట్ మస్ట్ బి ఆల్సో ఏ లాస్ట్ వన్. సరే, ఇలాగ ఇంకొకటి రెండు సంగతులు నేను మీకు జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధుడైన దేవుడు నేలమంటితో మొట్టమొదటి నరుని నిర్మించాడు. ఆయనకు ఆదామని పేరు పెట్టాడు. ఆదామునకు ఈ పదం కలుపుదామా? ఏ పదం? మొదటి ఆదాము, ది ఫస్ట్ యాడమ్, మొదటి ఆదాము. తర్వాత మరొకరిని చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆయన ఎవరు? సెకండ్ యాడమ్, కడపటి ఆదాము, ది లాస్ట్ యాడమ్. సో ది ఫస్ట్ యాడమ్ బట్ ది లాస్ట్ యాడమ్. మొదటి ఆదాము, కడపటి ఆదాము మన ప్రభు అయిన క్రీస్తు. ఈ ఇద్దరికీ దేవుని కుమారులని పేరుంది. వారు పుట్టుకతోటే. లూకా సువార్త 3వ అధ్యాయం చివరికి వస్తే వంశావళిని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఆదాము దేవుని కుమారుడు అని అన్నారు. ఆదాము దేవుని కుమారుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నేను మీకు చెప్పక్కర్లే, దేవుని అద్వితీయ కుమారుడు అని. కాబట్టి మొదటి ఆదాము
అయితే ప్రభువైన దేవుడు రెండవ ఆదామును కావాలని కోరాడు. మరొక్కటి నేను జ్ఞాపం చేస్తాను. మన బైబిలు రెండు నిబంధనలకు ఏమని పేరు? పాత నిబంధన, క్రొత్త నిబంధన అని. లేకపోతే మొదటి నిబంధన, సెకండ్ ఆర్ ది లాస్ట్ కవనెంట్ అనేది. దేవుడు ఇచ్చాడు మొదటి నిబంధన కూడా ప్రజలకు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు తన సేవకుడైన మోషే ద్వారా. ఆ నిబంధనకు ఫలానా గుర్తులు అని చెప్పాడు. అయితే వారు దేవుని నిబంధన అతిక్రమించారు. ప్రభు తెలుసా సంగతి. అందుకనే దేవుని ప్రణాళికలో, ఆయన సంకల్పంలో, ఆలోచనలో మరొక నిబంధన ఉంది. ఆ నిబంధనే క్రొత్త నిబంధన లేక రెండవ నిబంధన అనేది మనం చూస్తాం. తర్వాత మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. పౌలు అపోస్తలుడు వాడిన మాటను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం, అర్పణమును బలిని గూర్చి ఆయన మాట్లాడేటప్పుడు వాడినటువంటి పదం ఇక్కడ మనం చూస్తాం. 26, అట్లయినడలా జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారించుటగా ఒక్కసారే ప్రత్యక్షపరచబడును. కాబట్టి యుగముల సమాప్తి యందు అన్నాడు. మనం దీన్ని పరిశీలనగా అర్థం చేసుకోవడం అవసరమే. సమాప్తి అందని ఒక మాట చెప్పి వదిలిపెట్టలే. మరి ఏం చెప్పాడు? యుగముల సమాప్తి యందు అన్నాడు. మనం రావాలి దానికే. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, సరే ఈ సాయంకాలం దానికి రావం, కానీ యుగములు అనే మాట మనం గమనిస్తే దేర్ ఆర్ సర్టన్ ఏజెస్, కొన్ని యుగాలు ఉన్నాయి అని. సరే అది మన అంశం కాదు కాబట్టి సాయంకాలానికి మనం దాని ప్రకారం ఉంచుదాం. అయితే యుగముల సమాప్తి యందు ప్రభువైన క్రీస్తు ఒకే ఒక్క బలి అర్పించాడు. దట్ ఈస్ ది లాస్ట్ సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ అనేది మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ చూడండి, మీ బైబిల్ త్రిప్పి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చివరి మధ్యలో ఉంది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము అని మనం చూసాం. వాటి ఒక అర్పింపబడిన అర్పణము, బలి అనేది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనకుంది. అది ఎప్పుడు అంటే జగదుత్పత్తి మొదలుకొని, ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్. అయితే అది అంతటితో తండ్రి దేవుడు చాలా అనుకోలే. తర్వాత మనం చూస్తాం ది ఫస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి యొక్క మొట్టమొదటి బలిని గురించి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో హేబెలు యొక్క బలిని మనం చూస్తాం. అలాగ తర్వాత అనేకమైన బలులను మనం చూస్తాం. అయితే ది లాస్ట్ సాక్రిఫైస్ ఈజ్ ది క్రైస్ట్ జీసస్ ఆన్ ది క్రాస్. అక్కడ దేవుని పరిశుద్ధమైన
లోకములో మానవాళి కొరకైన రక్షణార్థమైన ప్రణాళిక సంపూర్తి అవుతుంది. సరే, 3-4 సంగతులు నేను చెప్పాను. మొదటి ఆకాశం, మొదటి భూమి, మొదటి ఆదాము, రెండవ ఆదాము, తర్వాత మొదటి నిబంధన, రెండవ నిబంధన, మొదటి అర్పణం బలి, రెండవ అర్పణం బలి. కాబట్టి దేవుడు మొదటి వాటిని పక్కకు తీసేశాడు. ఇదిగో మొదటివన్నీ గతించిపోయినాయి. కాబట్టి దేవుని ఏర్పాటు, ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో, ఆయన సంకల్పంలో రెండవది 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 అనేది మనకు స్పష్టమవుతుంది అని. సరే, ఇప్పుడు 21వ అధ్యాయం మనం ప్రకటన గ్రంథానికి మనం వద్దాం. ఈ సందర్భంగా మనం ఇందాక 1వ వచనం చదివాము. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. అయితే ఇంకా 2 వాక్యాలు మనం చదువుదాం. మనం ఇంకా ముందుకు ధ్యానంలో పోబోతుంటుండగా ఆదికాండంలో 1వ అధ్యాయం 1-2 వచనాలు, అంటే దీనికి అనుబంధమైన భాగాలివి కనుక మీరు గుర్తుంచుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 అందరము కలిసి చదువుకుందాం. ఆదియందు దేవుడు, అందరం కలిసి బిగ్గరగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలంతే. ఇక్కడ దేవుడు సృజించిన భూమి ఆకాశాల గురించి మనం చదువుతాం. ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనం ఆల్రెడీ మనం చదివాం. మొదటి భూమి, మొదటి ఆకాశం ఏమైందంటే అండి, గతించిపోయింది. అయితే మరొక ప్రాముఖ్యమైన వచనం చదువుతాం దీనికి సంబంధించి. దైవజనుడు పేతురు అపొస్తలుడు తన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ చక్కని మాట ఆత్మ ప్రేరితులై రాయడం అనేది మనం చూస్తాం. 6-7 వచనాలు త్రిప్పండి మీ బైబిళ్ళు, అందరం కలిసి తేటగా చదువుకుందాం. అప్పుడేది మన మనసులో ఉంటుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నవి అని. ఈ 3 భాగాలు ఖచ్చితంగా మీరు ఒకదానికొకటి అన్వయిస్తూ చదవడం, ఒకదాని వెంట ఒకటి చదవడం, ఒకదాని వెంట ఒకటి తలంచడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో, 2వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాల్లో మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, నూతన ఆకాశమును నూతన భూమియు. తర్వాత పేతురు అపొస్తలుడు ఈ రెండింటిని సంగ్రహించి 2వ పేతురు 3వ అధ్యాయము 6-7 వచనాలలో తాను వ్రాసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఇది. ఈ రెండు వాక్య భాగాలకు 2వ పేతురు 3వ అధ్యాయం 6-7 మనం ఉంచి అన్వయించి ధ్యానిస్తే మనకు సంగతులు తేటతెల్లం అవుతాయి కాస్త. సరే, ఇప్పుడు మనం ఆదికాండం నుంచే మనం వస్తే, దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించాడు. అయితే ఏమైందంటండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను మారి. తర్వాత ఏమైంది చెప్పాలి, అక్కడ 2వ వచనం చదివాం కదా. చీకటి అగాధ జలములను కమ్మి ఉండేను. అదేంటది? అందులో అక్కడ ఇంకో మాట రాయబడింది,
2 పదాలు వాడాడు. తోహు బోహు అనే 2 పదాలు వాడాడు. అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఉంది కదా అక్కడ. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములు భూమిని కమ్మి ఉండెను. ఇది ఎట్లా ఉందంటే ఈ భూమి చీకట్లో ఏమి అగపడం లేదు. ఈ భూమి నీళ్ళ చేత ముంచబడినట్లు కనపడుతుంది. ఇది అక్కడుండే పరిస్థితి. అయితే శూన్యముగాను నిరాకారముగాను శూన్యంగాననే పదాలు మనకు ఒక ప్రశ్న రేకిస్తుంది. దేవుడు ఎందుకని అసలు భూమిని ఆకాశం సృజించడంలో ఉద్దేశం ఏంటి అని. ఆయన భూమి ఆకాశాలు సృజించిన ఉద్దేశానికి భిన్నమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు మరొక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. చెప్పండి మీరు దయచేసి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. 45:18 అందరము కలిసి తేటగా చదవండి, బిగ్గరగా కూడా చదవండి, నెమ్మదిగా చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలము అన్నట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునో లేడు అని. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి ఈ మాటను మనం తీసుకొని వెళితే అదేంటిది? ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడేమో నిరాకారముగా ఉండినట్లు లేక శూన్యముగా ఉండినట్టు దేవుడు దాన్ని సృజించలేదు. ఎందుకంటే నివాస స్థలం అన్నాడు. ఆ దానికి గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎర్త్ టు బి ఇన్హాబిటెడ్, నాట్ టు బి ఎంప్టీ అనే దగ్గర మనకు శూన్యముగా అనేది కూడా మాకు అర్థం. కాదు ఆదికాండం 1వ అధ్యాయంలో వాడి 2 పదాలు నిరాకారము శూన్యము. అయితే ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడినప్పుడు అది నిరాకారంగా శూన్యంగా ఉండడానికి దేవుడు దాన్ని సృజింపలేదు. అది నివాసయోగ్యంగా ఉన్నట్టు దేవుడు దాన్ని సృజించాడు, దాన్ని సిద్ధపరిచాడు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది. మరి ఎందుకని నిరాకారముగా శూన్యముగా అయిపోయింది అనే విషయానికి మనం ఖచ్చితంగా రావాలి. రండి, యిర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయంలో మరొక వచన భాగాన్ని మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి మనం చూద్దాం. మీరు చూడండి మీ బైబిల్లో, నేను చదువుతుంటాను. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ ప్రవక్త కూడా అలాగే రాశాడేంటి? యెషయానేమో నిరాకారంగా శూన్యంగా ఉండాలని సూచించలేదంటే ఈయనంటాడు, నేను భూమిని చూచినప్పుడు, దాని తట్టు తేరి చూచినప్పుడు అది నిరాకారంగా శూన్యంగా ఉంది. ఆకాశం తట్టు చూడగా అసలు ఏమి లేదంటండి. ఏముంది మరి? ఆదికాండం 1వ అధ్యాయం 1-2 చీకటి ఉంది. ఆ తర్వాత 24 పర్వతములో చూడగా అవి కంపించుచూ ఉన్నవి, కొండలన్నీ కదులుచున్నవి, చూడగా నరుడొక్కడు లేకపోయాను, ఆకాశ పక్షులను ఎగిరిపోయిండాను. ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. 26 అందరం కలిసి చదువుకుందాం. మీరు చెప్పాలి ఎందుకని ఇలాగైంది ఆ భూమి. చదువుదాం కలిసి. నేను చూచుచుండగా, చదవండి బిగ్గరగా. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా
పడగొట్టబడి ఉన్నది. 28 కాబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశం కారు గమ్మింది. ఇక్కడ మళ్ళీ చూసారా చీకటి. కాబట్టి అది కన్నా 1:1-2 ఏమైతే వాడాడో ఈ పదాలు ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ ఎందుకని ఇలాగ అయింది భూమి అనేది మీరు ఇప్పుడు చెప్పాలని నేను ముందే అన్నా. దేన్ని బట్టి అంటే చెప్పండి. అందుకే మీరు సరిగా చదవడం లేదు, మనసు నుంచి మీరు చదువుతున్నట్టుగా కనపడడం లేదు, ధ్యానపూర్వకంగా మీరు చదువుతున్నట్టు లేదు. మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను నేను. మళ్ళీ చదువుదాం అందరం కలిసి, అప్పుడన్నా మీరు చెబుతారేమో చూద్దాం. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. యెషయా-గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడానికి దాన్ని సృజించలేదు. అయితే ఆదికాండం 1-2లో ఇర్మియా 4వ అధ్యాయంలో దాని తట్టు చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను అయిపోయింది. ఎందుకని చెప్పండి, మీరు ఊరకుండకూడదు. ఎందుకని? 26వ వచనంలో ఎందుకని? యెహోవా కోపాగ్నికి. గీత గీసి పెట్టుకోండి బైబిల్లో. ఎందుకని అలాగైంది అంటే, ఏ దేవుడైతే వాటిని సృజించాడో ఆ దేవుని యొక్క కోపాగ్ని దాని మీద రగిలింది. అందుకనే అది కేవలం నిరాకారంగాను శూన్యంగా. కోపాగ్ని, యెహోవా కోపాగ్ని. ఇప్పుడు నేను మరొక మాట అడగబోతాను. అసలు దేవుడు తాను సృజించిన భూమి ఆకాశాల మీద తాను కోపడం ఏంటి? ఆయన తన కోపాగ్నిని బట్టి దాని మీద ఆయన చూపిస్తే ఆయన దాన్ని సృజించిన ఉద్దేశం నిష్ఫలమవుతుంది కదా, నిరాకారంగా శూన్యంగా అయిపోతుందే, నివాసయోగ్యంగా ఉండదే. మరి ఎందుకు ఆయన కోపించాడు? యెహోవా కోపాగ్ని, ది రాత్ ఆఫ్ ది లార్డ్, ది యాంగర్ ఆఫ్ ది లార్డ్ లైక్ ఫైర్. దాన్ని బట్టి ఎలాగైంది. అందుకే ఇంకో ప్రశ్న ఏంటి? ఎందుకు యెహోవా కోపించాడు? ఈ సందర్భం కాకపోయినా బైబిల్లో ఇంకే సందర్భమైనా మీరు చెప్పినా పర్వాలేదు. దేవుడు ఎందుకని కోపించాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17 వచనాలలో అక్కడ పౌలు అపోస్తలుడు ఇశ్రాయేలును గూర్చిన సందర్భంలో మాట్లాడుతూ దేవుని కోపానికి కారణం ఏంటో చెప్పాడు. తీయండి మీ బైబిల్లో, కొంచెం చురుగ్గా ఉండాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 40 సంవత్సరములు దేవుడు ఎవరి మీద కోపగించాడు? పాపము చేసిన వారి మీదనే కదా. మీరు బైబిల్లో ఎక్కడ చూసినా కూడా దేవుడు కోపగించడానికి కారణం ఏమిటంటే పాపం, అంతే. ఇట్ ఈస్ సిన్ which has provoked God from the beginning till today is because of sin of man, sin of human. Not only man, sin అని ఒక మాట చెబుతాను ముందు. సిన్. ఇక దాని గురించి నేను ఎక్కువ వచనాలు చూపించక్కర్లేదు. దేవుడు ఎందుకు కోపించాడు అని అంటే, పాపమును బట్టి దేవుడు కోపించాడు అని. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనంలో మానవుడు ఇంకా సృజించబడలేదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సృజించబడ్డా చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మానవుడు ఉన్నాడా? లేడు. తర్వాత 6 దినాలు సృష్టిని చేస్తూ వచ్చాడు. మానవుడు ఎన్నో దినం చేయబడ్డాడు? 6వ దినం చేయబడ్డాడు. మరి దేవుడు కోపించింది ఇదంతటికంటే ముందు. మరి అప్పుడు పాపం ఉందా అనే ప్రశ్న మనకు తప్పకుండా ఉత్పన్నమవుతుంది. అవును, ఈవెన్ బిఫోర్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ దేర్ వాజ్ సిన్.
దేవుడు మానవుని సృజించక ముందే పాపం అనేది భూమి మీద ఉంది. ఆ పాపమును బట్టి ప్రభువైన దేవుడు ఆయన కోపించాడు. ఆయన కోపించాడు కాబట్టి భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది అని. చీకటి అగాధజనులు గాఢాంధకారం కమ్మింది భూమిని. సరే, ఇప్పుడు మరొక ప్రశ్నకు పోవాలి. ఎవరి పాపం? ఇంతకాలం ఆదాము హవ్వలు పాపం చేశారని మనం అనుకుంటుంటే, ఆదాము హవ్వలు సృజించబడకముందే పాపం భూమి మీద ఉంది. అదేందబ్బా, ఏంటి ఆ పాపము అనే విషయానికి మనం రావాలి కదా. అవును, నిజమే. ఆ పాపం ఏంటి అనే విషయానికి మనం ఇద్దరు ప్రవక్తలు యెషయా, యెహెజ్కేలు చెప్పిన సందర్భాల నుంచి మనం అర్థం చేసుకోగలం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మనకు 11 నుంచి 19 వచనాల వరకు మనం చూస్తాం. కానీ అన్ని వచనాలు మనం చదవలేం. కానీ ఇక్కడ ఆ మాటను మనం గమనిస్తాం. జాగ్రత్తగా చూడండి. 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు తర్వాత చదవండి దయచేసి. ఖచ్చితంగా చదవాలి అన్ని వచనాలు. ఇక్కడ ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచ్చిన ఇలాగ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చిన దేవునిగా. దయచేసి గమనించండి. నరపుత్రుడు యెహెజ్కేలు, ఇక్కడ అతను మాట్లాడుతున్నవాడు యెహోవాయే. ప్రభువైన యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడాడు. ఆ ఒక్కని గురించి, ఆ తూరు రాజుని గురించి మాట్లాడాడు. వాని గురించి మాట్లాడుతూ నువ్వు వానికి చెప్పు ఈ సంగతులు అన్నాడు. ఆ మధ్యకాలంలో మనం ఈ సందర్భం ధ్యానం చేసుకున్నాం. అంటే ఈ యాంగిల్లో కాదు, ఈ కోణంలో. క్రీస్తు విరోధిని, అపవాదిని గురించి మనం ఈ ప్రకటన గ్రంథంలోనే తలంచేటప్పుడు వాడు ఎవడు అనే విషయాన్ని మనం యెహెజ్కేలు 8, యెషయా 14లో మనం కొన్ని సందర్భాలు తలంచాం. మీరు గుర్తు ఉంచుకొని చూడండి. గుర్తు లేకపోతే యూట్యూబ్లో చూడండి. యెహెజ్కేలు. ఇప్పుడు రండి, ఏం సెలవిచ్చాడు, ఎవరిని గురించి సెలవిచ్చాడనేది ముందు ఒక మాట చెప్పుకుందామా? వాని గురించి ఒక మాట చెప్పుకుందాం. 12వ వచనంలో మనం చూస్తాం, పరిపూర్ణము జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెన్లో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగం, మాణిక్యమను అమూల్యరత్నములతో బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమని పిల్లగ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. వీడు అభిషేకమును తర్వాత వచనంలో అభిషేకమునొందిన కెరూబువు. వీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము ఈ ప్రకటన గ్రంథం ధ్యానంలోనే, అంతకుముందు కూడా ఈ సందర్భాల్లో. అందుకని ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. ఇక క్రిందకు 15వ వచనం, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా. వాడాడు ఈ పదం, పాపము నీ యందు కనబడు వరకు. కాబట్టి అభిషేకించబడిన ఈ కెరూబు, వీని గురించి లూసిఫర్ అనే పదం కూడా మనం చదివాం. యెషయా గ్రంథం రండి, 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. అందుకే ఇంతకుముందు ధ్యానం చేశామని చెప్పాను. ఈ భాగం 14వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం అందరం కలిసి చదువుదాం. తేజో నక్షత్రమా,
వేకోచుక నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్టునకు ఎట్లు నరకబడితివి. చాలంతే. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో తేజో నక్షత్రమా వేకోచుక్క అన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఓ లూసిఫర్ ఇప్పుడు బయటపడింది వాని పేరు. కొన్నిసార్లు తిట్టాలనుకుంటే కొంతమంది ఏం పదం వాడుతుంటాం, వీడు ఒక లూసిఫర్ వీడు అంటుంటారు. తిడితే కానీ లూసిఫర్ ఎవడనేది మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో వాడిని గురించి చాలా చక్కని వర్ణన మనం చూస్తాం. తర్వాత వాడు యథార్థవంతుడుగా ఉన్నాడు, ఎంతకాలమో మనకు తెలియదు. ఒక దినం వచ్చింది, వాని హృదయంలో ఏం పుట్టిందట, వారి జీవితంలో పాపం నీలో కనపడే వరకు. ది సిన్ వాజ్ ఫౌండ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ లూసిఫర్, an anointed కెరూబిం. కనుక అభిషేకించబడిన కెరూబైన లూసిఫర్లో పాపం కనపడింది. ఇది ఆదాము కంటే ముందు కాబట్టి స్పష్టమైంది. ఇప్పుడు మనకు అర్థమైంది, ఆదాము సృజించబడకముంటే ముందే ఈ భూమి మీద పాపం అనేది ఉంది. ఆ పాపము ఎవరి పాపము? అది లూసిఫర్ అభిషేకించబడిన కెరూబు యొక్క పాపము. ఏమిటి ఆ పాపము? 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇది వాని పాపం. బాగా గమనించండి, మహోన్నతునితో తను సమానునిగా చేసుకోవాలి. వాడెట్లా సమానుడవుతాడు? దేవునితో. దేవుడు వాడిని సృజించాడు, సృష్టికర్తతో తాను సమానుగా చేసు. ఇది గర్వం, ఇది ఒక తిరుగుబాటు, ఇది ఒక అవిధేయత. వాడు తన స్థానాన్ని విడిచిపెట్టాడు. అందుకే దేవుడు అన్నాడు, పాతాళుని ఒక మూలకు నెట్టివేస్తున్నాను, త్రొక్కేస్తున్నాను అన్నాడు. బాగా గమనించండి, ఇలాంటి పాపము చేతనే ఆదాము హవ్వను ప్రేరేపించాడు వాడు. దేవునితో నన్ను సమానుగా చేసుకుందును అన్నాడు కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుడు హవ్వని ఎలాగ శోధించాడండి అంటే, మీరు తినుదినమున దేవతల వంటి వారు అవుతారు. 3వ అధ్యాయము ఆదికాండం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఇక్కడ మనం ఆ మాట వాడు చెప్పడం మనం 4, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డల్ని ఎరిగిన వారే దేవతలు ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎవరి వాళ్ళు ఉంటారట? ఎంత అబద్ధం చెబుతున్నాడు వీడు. దేవత వలె దేవుని వలె ఉండాలి అనుకొని చేసిన వాడు పాతాలని పడిపోతే వాడొక్కడక్కడ ఉన్న తనకు తెలుసు కారని అయినా వాడు చెబుతున్నాడు అబద్ధం. అందుకనే యేసేవాని గురించి ఒక మాట వాడాడు, గుర్తొస్తుందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో, వాడు అబద్ధికుడు, అబద్ధానికి ఆది నుంచి కూడా వాడది. నిజమే, ప్రభు ఈ సందర్భం నుంచి తీసుకున్నాడు. కాబట్టి వాడు చెడిపోయాడు, తాను చెడిన కోతి వనమెల్లా చెడిచింది అని. ఒక ఉదాహరణ చెప్పనా? మనుషులు కూడా ఇలాంటి వాళ్ళే. వాడు చెడిపోతే వాడంతా కూడా చెడిపోడు, ఇంకా నలుగురిని చెడగొడతాడు. అరవిందం గారు చెబుతుండేవాడు,
ఒక కథ. నలుగురు కలిసి దొంగతనానికి వెళ్ళారట. కలిసి దొంగతనాన్ని వెళితే ఆ దొంగతనం అయిన తర్వాత పోలేరమ్మ దగ్గరికి వచ్చారట. పోలేరమ్మ దగ్గరికి వచ్చేసి అందులో ఒకడేం చేశాడు, పోలేరమ్మ బొడ్లో ఏలు పెట్టాడట. ఏలు పెట్టే కొద్దీ తేలు గరిచింది వాడిని. అప్పుడు వీడు, అరే నన్ను ఒక్కనే తేలు గరడం ఏంది, కాబట్టి నన్ను వదిలిపెట్టేసి వీళ్ళు ముగ్గురు పోతారు దొంగతనానికి అని చెప్పేసి వీడు ఏం చేశాడు, ఏలు పట్టేసి అబ్బా 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 నొప్పి తట్టుకోలేక అబ్బా అంటున్నాడు. ఏంటంటే అబ్బా ఎట్లా ఉందంటే అబ్బా మీరు పెట్టి చూడని తెలుస్తుంది అన్నాడట. అప్పుడు ఈ ముగ్గురు రెండో వాడు ఇంకోటి పెట్టాడు, వాడంతే. మూడో వాడు ఇంకోటి పెట్టాడు, వాడంతే. నాలుగో వాడు పెట్టాడు, వాడంతే. ఇంక నలుగురు దొంగతనం మానేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది బుద్ధి, సైతాను బుద్ధి. సరే, నేను ఊరిగా ఆ పెద్ద ఆయన చెప్పిన ఒక సంగతి జ్ఞాపం చేశాను అంతే. అది సైతానుడు. జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. ఇప్పుడు వాని పాపం ఏంటో మనకు తేటగా అర్థమైపోయింది. అందును బట్టి ప్రభువైన దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే చెప్పండి, కోపగించుకున్నాడు. యెహోవా కోపాగ్ని రగిలింది. వాడే కాదు, వానితో పాటు ఇంకా అనేక మందిని వాడికి లాగి పడేశాడు వానితో పాటి. మీరు తర్వాత ఇంకా యెషయా 14, యెషయా 28 మీరు చూడండి. వీరు కెరూబు, అభిషేకించబడిన కెరూబను, ప్రధాన దూత లూసిఫరు, వానితో కూడా ఏకీవించిన దూతలు అనేకములు. వారి పాపం ఎప్పుడైతే దేవుడు వారి పాపను చూచాడో ఆ రోజే భూమి శపించబడినట్టుగా ఒకవేళ అక్కడ మనకు స్పష్టంగా లేదు శపించబడిందని. అయితే ఎందుకు నేను వాడుతున్నా మాట అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాముతో ప్రభు మాట్లాడుతూ నీ నిమిత్తం ఈ నేల ఏమైందంట, శపించబడిపోయింది. అది జరిగింది. అప్పుడు ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. మారిపోయినటువంటి ఆ భూమి మరి ఎంతకాలం అలాగుందో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనకు తెలియదు. కాబట్టి భూమి ఎప్పుడు సృజించబడింది అంటే డేట్ ఏం చెప్పలే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఇన్ ది ఇటర్నిటీ పాస్ట్, గత నిశ్చిత్వంలో ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు మళ్ళీ ఆదామును సృష్టించేటప్పుడు భూమి యొక్క ఆయుష్ ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు. నేను సింపుల్గా ఒక సంగతి చెప్తా. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఒక సమయం వచ్చింది, మళ్ళీ ఈ భూమిని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ఈ భూమిని వెలుగులోకి తీసుకొని వచ్చినప్పుడు 6 దినముల సృష్టిని గురించి ఒక మాట చెప్తాను, అది మీరు గుర్తుంచుకోండి. అది చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఎన్ని వేల సంవత్సరాలు భూమి సృజించబడి అనేది మనం అనుకోవద్దు. 6000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమిని సృజించాడు అని అనుకోవద్దు. ప్రాముఖ్యమైన మాట గమనించాలి. ఆదికాండం 1:1 సృజించను అని వ్రాయబడింది. ఆ తర్వాత ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ పదం మళ్ళీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? రండి దయచేసి. ఆదికాండం 1వ అధ్యాయం మళ్ళీ ఆ పదం ఎప్పుడు వచ్చింది? 20 వచనం నుంచి మనం గమనించినట్లయితే కనుక ఉందా ఈ భాగంలో? 21వ వచనం చివరిలో లేక చదువుతాను. దేవుడు జలంలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు ప్రతి పక్షులు సృజించను. ఆ మాట గమనించారా? సృజించను. 20వ వచనంలో దేవుడు జీవం కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించాలి.
ఇలాగ మనం గమనిస్తే సృజించును అని చెప్పింది మళ్ళీ దాదాపుగా 5వ దినమున మనం చూస్తాం. అంతే. 5 దినాల సృష్టిలో ముందు మనం ఎక్కడ చూడము సృజించననేది. ఆయన మొట్టమొదటి వెలుగు చేసినప్పుడు వెలుగు కలుగు కాక అన్నాడు, సృజించలేదు. అయితే 5వ దినమున అక్కడ సృజించను అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 24వ వచనానికి వస్తే, వాటి జాతి జీవములు వాటి అనగా వాటి పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును కాకని. ఆ తర్వాత 26లో స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. నరులను ఈ సందర్భంలో లెటస్ మేక్. 2వ అధ్యాయము ఆదికాండానికి మనం వస్తే కనుక 7వ వచనంలో, 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. ఇక్కడ ఆ భావము ఆ తలపు వస్తుంది, సృజించి అని. 100వ కీర్తన వెళ్తే ఆ మాట మనం చూస్తాం. చూడండి, నేను మీకు చెప్పబోతున్నది ఏంటంటే, భూమి ఆకాశాలు మొట్టమొదట చేసినప్పుడు సృజించాడు. తర్వాత ఎప్పుడో మనకు తెలియదు, ఎటర్నిటీ పాస్ట్, ఎన్ని వేల సంవత్సరాలు ఈ భూమి సృజించబడి. భూమే కాదండి, మీరు గమనించినట్లయితే ఆ 4వ వచనం నుంచి క్రిందకు వస్తే మనం చూస్తాం, విశేషంగా కొన్ని జంతువులు వీటిని అనేకములు దేవుడు సృజించినట్లుగా మనం చూస్తాం. అయితే తర్వాత 6వ దినాన మనుషుని దేవుడు సృజించాడండి. అయితే వీటన్నిటినీ అంటే 4వ వచనం నుంచి దాదాపు 5 దినాల సృష్టి అంతా దేవుడు ముందు చేసి 6వ దినంలో దేవుడు నరుని సృజించాడు. అంతవరకు మళ్ళీ సృష్టి అనేది ఇంకేం లేదు. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మీరు ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన శాస్త్రజ్ఞులు వాళ్ళు కొన్ని శాస్త్రీయ పరిశోధనలో వారు తేలినటువంటి వాటిని గురించి ఆయా సందర్భాల్లో వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. కొన్ని జంతువుల కళేబరాలు, జంతు అవశేషాలు ఈ జియోగ్రఫికల్గా కూడా వాళ్ళు తవ్వుతున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకు లభ్యమైనటువంటి వాటిని వారు డిఎన్ఏలు వీటన్నిటిని పరిశీలించి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తే వూల్ మెమ్మోత్ అంటే అది ఒక ఏనుగ. అయితే ఆ ఏనుగు ఊలు ఉంటుందట, గొర్రెకున్నట్టు. అలాంటి వాటి ఇంకా కొన్ని జంతువులను గురించి మనం అప్పుడప్పుడు న్యూస్లోనూ పేపర్లోనూ చదువుతూ వస్తాం. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇది 20,000 సంవత్సరాల క్రితం సృజించబడింది. ఇది 10,000 సంవత్సరాల క్రితం సృజించబడింది అంటేనే మనం నవ్వుకుంటాం. ఎందుకు నవ్వుకుంటాం మనం? అదేంటిది, దేవుడు 6,000 సంవత్సరాల క్రితం కదా, ఈరోజుకి 6,000 సంవత్సరాలు భూమిని సృజించి, మరి ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి, ఈ శాస్త్రజ్ఞులు బుద్ధిహీనులు అని మనం నవ్వుకుంటాం, మనకు అర్థం కాక. వాళ్ళది కరెక్ట్, బైబిల్ చెప్పేది అదే, వాళ్ళు చెప్పేది బైబిల్కి అనుసంధానంగానే, వేరేం కాదు. కాబట్టి దేవుని యొక్క సృష్టిని మనం గమనించినట్లయితే ఆయన చేసినటువంటి జంతువులు పలు రకాలైనవి, వాటి అవశేషాలనేవి ఈ జియోగ్రఫికల్గా పరిశోధనలో త్రవ్వి తీసినప్పుడు వాటిని పరిశీలన చేసి పరీక్షించి వేళ్ళ తరబడి వారు తేల్చింది ఏంటంటే, ఫలానా ఊల్ మమ్మూద్ అనేది ఉందే, అది దాదాపు 20,000 సంవత్సరాల క్రితమే చేయబడింది, సృజించబడింది. ఇలాంటివి చెబుతున్నారు చాలా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. కాబట్టి దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించాడు, అంత సమస్తమును సృజించాడు.
అది నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. ఎంతకాలమో మనకు తెలియదు, ఇన్ని వేల సంవత్సరాల్లో. కాబట్టి ఇది మొదటి ఆకాశము, ఇది మొదటి భూమి అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే దాని మీద దేవుని కోపాగ్ని వారి పాపాన్ని బట్టి కుమ్మరించబడినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యంగాను మారిపోయింది అనేది కూడా నేను మీకు జ్ఞాపం చేశాను. ఇందాకనే ఎహెజ్కేలు 28, యెషయా 14లో మీకు జ్ఞాపం చేశాను. అయితే ఇక్కడ ఒక సందర్భానికి వచ్చి ఈ సాయంకాలం కొరైన మన పాఠాన్ని ముగిద్దాం. పేతురు అన్నాడు మన కొత్త నిబంధనలో, ఇక్కడికి వస్తే ఈ సందర్భాలు నట్షెల్లో మనకు తేటతెల్లమవుతాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఇవి. తర్వాత మీరు 4వ వచనం నుంచి చదవండి. అయితే 6, 7 వచనాలు మాత్రమే ఇప్పుడు మనం చదువుకుందాం. 6, 7 వచనాలు మాత్రమే మీరు జాగ్రత్తగా పరిశోధన ఆత్మతో మనస్సుతో మీరు చదవండి, ఊరికి పైపైన కాదు. ఆ నీళ్ళ వలన బిగ్గరగా, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగుతున్న కొరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. అదే వాక్యం వల్ల భద్రం చేయబడింది. మరొక వచనం 13 అందరం కలిసి ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు పేతురు అపొస్తలులు 3 ముఖ్యమైన సందర్భాలు చెప్పాడు. నేను మిమ్మల్ని అడగాలని కోరుతున్నాను. మీరు చెప్తే మంచి, చాలా సంతోషమే. ఈ 3 వాక్యాలలో 3 సందర్భాలు ఏంటి? ఇంతవరకు మనం ఏమైతే ధ్యానం చేసుకుంటూ వచ్చామో ఆ సంగతులంతా సంగ్రహంగా ఒక నట్షెల్లో ఆయన చెప్పేశాడు. రండి, 3వ అధ్యాయం 6వ వచనం. నేను ముందుగా ఇలాగా చెబుతాను, అందరూ నాతో పాటు చెప్పండి. అప్పుడున్న లోకము చెప్పండి అందరూ, మరి బిగ్గర చెప్పండి. ఒకటి. రెండవది ఇంకోటి చెబుతున్నాను, ఇప్పుడున్న ఆకాశమును భూమి చెప్పండి. అంటే ఇప్పుడున్న లోకం అంటే భూమి ఆకాశాలకు లోకము అనే దానికి సంబంధం ఉంది. అంటే ఆయా భాషల్లో భాషాంతరంలో వచ్చినటువంటి సందర్భం అది. కాబట్టి లోకం అంటే భూమి ఆకాశంలో అని గుర్తుంచుకోండి. కాబట్టి మొదటిది ఏం చెప్పాము? అప్పుడున్న లోకం అన్నప్పుడు ఈ మాట అప్పుడున్న భూమి ఆకాశములు చెప్పండి. రెండవది ఇప్పుడున్న భూమి ఆకాశములు. ఇప్పుడు మూడవది క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము చెప్పండి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చెప్పండి. ఎన్నైనాయండి? ఎన్నైనాయి అని అడుగుతున్నారు. 3 అయినాయి కదా. ఒకటి అప్పుడున్న భూమి ఆకాశం ఒకటి, రెండవది ఇప్పుడున్న భూమి ఆకాశం ఒకటి, తర్వాత మూడవది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. 3 అయినాయి కదా. 3. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చిన సంగతులన్నీ దైవజనుడు ఈ 3 వచనాలలో ఇమిడి చేశాడు. సరే, ఇంకా కొంచెం సేపు ముందు అప్పుడున్న భూమి ఏమైంది? 6వ వచనం. అప్పుడున్న లోకం అంటే అప్పుడున్న భూమి ఆకాశములు నీటి వరదలో మునిగి చెప్పండి. దేంట్లో మునిగి నశించాయి? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీరు చాలా చురుగ్గా ఉండాలి. ఏంటి? ఎప్పుడుదా నీటి వరద? అది నాకు తెలుసు, అందుకే కదా అడిగింది. ఎవరికి అడగలే నేను, మీ సంగతి తెలుసుకుందామని. నోవహు అన్నారు. నేను మరొక ప్రశ్న వేస్తా. నోవహు జలప్రలయమే కానీ అయితే పేతురు అన్న మాట అబద్ధం. ఎందుకు? అప్పుడున్న భూమి ఆకాశం లోకము నశించింది.
అయితే నోవహు కాలంలో వచ్చిన ప్రళయం భూమిని ఆకాశం నశింపజేసిందా? లేదు. మరి మనం ఎట్టనుకుంటాం అది జలప్రలయం కాదు. ఈ జలప్రలయం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండెను, చీకటి జలములు భూమిని కమ్మి ఉండెను. అదన్నమాట ఈ పేతురు రాస్తాడు. అప్పుడున్న లోకం అంటే ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించాడు, ఇన్ ది ఇటర్నిటీ పాస్ట్. అప్పుడున్న ఆ భూమి ఆకాశములు దేవుని పాపమును బట్టి దేవుని కోపాగ్ని వారి మీద కుమ్మరించబడినప్పుడు అప్పుడు జలప్రలయము, చీకటి, గాఢంధకారం చేత కమ్మి భూమి నాశనం అయిపోయింది. అది సంగతి. కనుక 6వ వచనంలో భూమి మునిగి నశించను అన్నాడు. ఎట్లా నశించిందో మనకు తెలుసు కదా. అది నిరాకారము, శూన్యం, ఇక నివాసయోగ్యంగా లేకుండా ఇట్ ఈజ్ పెరిష్డ్. అదే. ఇప్పుడు 2వ మాటకు వద్దాం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నోహ జలప్రలయం అనుకోకండి. నోహ జలప్రలయం వల్ల అయితే ఆ భూమి మీదనే మళ్ళీ ఉన్నాం. నోహ మళ్ళీ వచ్చింది ఆ భూమి మీదకేగా. ఆ తర్వాత మనం అంతా ఉండేది ఇప్పుడు ఆ భూమి మీదేగా. ఇప్పుడు దానికి వద్దాం. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, ఇప్పుడున్న ఆకాశమును భూమి ఏంటంటే మనం ఉండేవి. ఇప్పుడు ఆ రోజు ఆదికాండం 1వ అధ్యాయంలోంచి మళ్ళీ ప్రభువైన దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు కదండి. భూమి కలుగును గాక, నేల, ఇదంతా దేవుడు మళ్ళీ కలగజేశాడు. నోవహు ఆదాము పాపం చేశాడు, భూమిని శపించాడు, కానీ భూమిని నాశనం చేయలేదు. ఆదికాండం 3:17. తర్వాత నోవహు వారి తప్పిదాన్ని గురించి మనం చూస్తాం. నోవహు కాలంలో ప్రజల పాపాన్ని గురించి మనం చూసినప్పుడు దేవుడు అన్నాడు, నా కోపం మండుతుంది అయ్యా, చిత్సార్కంతో ఓడను దాన్ని చేసుకో, నువ్వు నేను లోకాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పాడు. అప్పుడు భయంకర జలప్రలయం 40 దినాలు. కానీ భూమి నాశనం కాలేదండి. అందుకనే పేతురు అన్నాడు, ఇప్పుడు మనం ఉన్న భూమి ఆ భూమి, ఆదాము పాప నిమిత్తమై శపించబడిన భూమి, నోవహు కాలంలో ప్రజల పాపాన్ని బట్టి జలప్రలయం చేత తుడిపేయబడినటువంటి ఆ భూమి, మరలా అదే భూమి మీదకి నోవహు వచ్చాడు. మనము అదే భూమి మీద ఇప్పుడున్నాం. పేతురు అదే భూమి మీద ఉన్నాడు, మనం ఇప్పుడు అదే భూమి. కాబట్టి ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగుతున్నకు అగ్ని కొరకు నిల్వ చేయబడినాయి. ఆ రోజు అభిషేకించబడిన కెరూబు వారి దూతలేక పాపాన్ని బట్టి దేవుని కోపాగ్ని వారి మీదకి వచ్చింది, జలప్రలయంతో నాశనం అయిపోయింది. అది ఎప్పుడున్న ఈ భూమి, మనముండే ఈ భూమి అగ్ని కొరకై నిల్వ చేయబడింది. నీళ్లతో కాదిక, అగ్ని కొరకై నిల్వ చేయబడింది. సరే, దాని గురించి మనం ఇంకా కాస్త ముందు దినాల్లో ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. అది ఇప్పుడున్నాయి. కాబట్టి ఈ భూమి, ఈ ఆకాశములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి 2వ రాకడలో ఏం కాబోతున్నాయో అనేది మనకు తెలుసు. భూమి దహించి, ప్రవక్తలు చెప్పారు. ఒక ఆయన ఏమన్నాడంటే, వాటర్ మీద పోసిన నీళ్ళ వల్ల భూమి అవుతుందంట. వాటర్ మీద నీళ్లు పోస్తే ఏమవుతాయి? పారుతాయి. అంటే భూమి మహా వేడివికి కరగబోతుంది. తర్వాత ఆకాశం వాయుమండలానికి వచ్చి మాట్లాడుతూ కాగితం వల్ల కాల్చివేయబడుతుందంట, రౌలుకొని వెళ్ళిపోతుందంట. సరే, దాని గురించి మనం అక్కడే ఆపుదాం, తర్వాత మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇక 3వ భూమి ఆకాశానికి వస్తే 13వ వచనంలో ఏమన్నాడు? ఆయనను మనమైన వాగ్దానం క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును ఏం చేస్తున్నామంటే మనం చెప్పండి, ఎదురు చూస్తూ ఉన్నాం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 3 అయినాయి కదా. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇదిగో నేను చూడగా
నూతన ఆకాశమును నూతన భూమిని. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైందంట? గతించిపోయినాయి. ఇంకా సముద్రం కూడా ఇక్కడ లేదు. సరే, ఇంతవరకు మనం ఆపుదాం. ప్రవచితమైతే మనం కాస్త ఇంకా ముందుకు వెళ్దాం. అయితే ఈ సంగతులు మీరు దయచేసి మనసులో ఉంచుకోండి. ఈ రెఫరెన్స్లు గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఒకదానికి ఒకటి అనుబంధంగా ఏంటి అనే విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వాటిని మళ్ళీ మీరు వ్యక్తిగతంగా చదవండి, తలంచండి. ఆయా సమయాలలో అటు ముందున్న ధ్యానం కొరకై మనం చదువుపడదాం.